రాజధాని అమరావతి విస్తరణలో కీలక ముందడుగు పడింది. 709.6 చదరపు కిలోమీటర్ల ప్రాంతానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. మొదటి విడతలో 54,000 ఎకరాలు 29 గ్రామాలు, రెండో విడతలో 50 గ్రామాలు 1,75,000 ఎకరాలు, మొత్తంగా 79 గ్రామాలు 2,29,000 ఎకరాలు, అంటే 2,30,000 ఎకరాలు దగ్గర. దీన్ని మాస్టర్ ప్లాన్ అంట. ఇదే మాస్టర్ ప్లాన్ అయితే మరి మూడో విడతలో ఏదైతే ప్రిన్సిపల్ ప్లాన్ అని చెప్పి తడదాకా తీసుకెళ్తాడేమో, నాలుగో విడతలో కరస్పాండెంట్ ప్లాన్ అని చెప్పి మన స్కూల్లో తెలుసు కదా, మాస్టరు ప్రిన్సిపాల్ కరస్పాండెంట్, అట్లానే కరస్పాండెంట్ ప్లాన్ అని చెప్పి చుట్టుపక్కల రాష్ట్రాలన్నింటిలో తీసుకుంటాడేమో. ఇక ల్యాండ్ పూల్ అయిపోయిన తర్వాత సీ పూలింగ్ కూడా చేస్తాడేమో. సీ పూలింగ్, క్లౌడ్ పూలింగ్, ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా దాచాం కుప్పలుగా. మొత్తం 50 గ్రామాల్లోని భూముల్ని ఇప్పటికిప్పుడు రాజధాని కోసం తీసుకోవడానికి కాదు. రెండో విడతలో 1,75,000 ఎకరాలలో ఒకేసారి ల్యాండ్ పూలింగ్ చేయరంట. అప్పటి అవసరాలకు తగ్గట్టు చేస్తారంట. అంటే రైతులను ఒకేసారి చంపారు, విడతల వారీగా చంపేస్తారు. మన రామారావు అనేటటువంటి రైతన్నను చంపినట్టుగా. మొట్టమొదట భూములు ఇచ్చినటువంటి రైతులకి ఫ్లాట్లు ఇమ్మని చెప్పి, అలో రామచంద్ర అని చెప్పి మా ఫ్లాట్లు ఇవ్వండి అని వాళ్ళు అడుగుతూ ఉంటే, గుండె పగిలి రామారావు అనేటటువంటి రైతన్న చనిపోయి ఉంటే కనీసం మీకు చీమ కుట్టినట్టు లేకుండా ఇంకా భూముల్ని సేకరిస్తామని చెబుతా ఉంటే, నా దాహం తీరనిది